తిరుమల తిరుపతి దేవస్థానంలోని కళ్యాణకట్టపై రాజకీయాలు చేయొద్దని టీటీడీ బోర్డు మెంబర్ యానాదయ్య విజ్ఞప్తి చేశారు. తాను టీటీడీ బోర్డు మెంబర్ అయినప్పటి నుంచి కళ్యాణకట్ట మీద ప్రత్యేక శ్రద్ధతో ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటున్నానని తెలిపారు. విధి నిర్వహణలో తప్పులు జరిగితే తొలగించిన తర్వాతే రిక్వెస్ట్ మీద తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నామని తెలిపారు. తమకు రాజకీయాలు తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. నాయి బ్రాహ్మణులు దేవుడు సన్నిధిలో సేవ చేస్తున్న తమపై దుష్ప్రచారాలు చేయడం మానుకోవాలని కళ్యాణకట్ట నాయి బ్రాహ్మణులు విజ్ఞప్తి చేశారు. మరి తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులు అటు చౌరవృత్తిదారులు కానీ వాయిద్యకారుల యొక్క సమస్యలన్నీ కూడా గతంలో కూడా మనం ఇక్కడ ఉండి కూడా చాలా చూడడం జరిగింది. మరి వాటన్నిటి కూడా పరిష్కార దిశలో ఇప్పటికే కొంత ముందుకు పోవడం, అక్కడ ఉన్న కళ్యాణ కట్టలన్నీ పరిశీలించి అక్కడ ఉన్నటువంటి వసతులన్నీ కూడా అధికార దృష్టి తీసుకుపోయి కొన్ని పరిష్కరించడం కూడా జరిగింది. అదే విధంగా ఈ రోజు టీటీడీలో నాయి బ్రాహ్మణ చౌరవృత్తిదారులు 3 రకాలైనటువంటి, ఒకటి శాశ్వత ఉద్యోగులు, 2 పీస్ రేటు, 3 శ్రీవారి సేవ అనే పేరుతో ఉన్నటువంటి పరిస్థితిలో, గతంలో శ్రీవారి సేవ అంటే ఉచితంగా ఉన్నటువంటి పరిస్థితిలో పీస్ రేట్ కిందికి తీసుకురావడం జరిగింది. మరి ఈ రోజు వారికి సరైనటువంటి పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఉద్యోగ భద్రత కల్పించి జీవన విధానంలో మార్పు తీసుకురావాలని టీటీడీ యాజమాన్యము అక్కడ పనిచేసేటటువంటి, అంటే ప్రభుత్వంలో శాశ్వత ఉద్యోగులు ఒక కార్పొరేషన్ ఆప్కాస్ అని ఏర్పాటు చేసి మిగిలిన వాళ్ళందరినీ కూడా ప్రైవేట్ సెక్టార్లు కానీ ఏ ఉండకూడదనే ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్కాస్ ఏర్పాటు చేసి మిగతా అవుట్ సోర్సింగ్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా దాంట్లోకి విలీనం చేయడం జరిగింది. ఆ పద్ధతిలోనే తిరుపతిలో కూడా టీటీడీలో కూడా శాశ్వత ఉద్యోగులు మిగిలిన కాంట్రాక్ట్ బేసిక్ ఉండే వాళ్ళందరినీ కూడా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర అవుట్ సోర్సింగ్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాంట్లోకి విలీనం చేసి చేయడం జరిగింది. దీంట్లో టీటీడీకి చెందినటువంటి చాలా మంది కూడా మిగిలిన విభాగాలలో కూడా అందరం చేరడం జరిగింది. మరి తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులు అటు చౌరవృత్తిదారులు కానీ